నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. భారత్ జోడో న్యాయ యాత్ర యూపీకి చేరింది. రాహుల్ గాంధీకి ఆత్మవిశ్వాసం ఉంటే మరోసారి అమేఠీ నుండే పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఒకప్పుడు నెహ్రూ, గాంధీ కుటుంబానికి అమేఠీ, రాయ్బరేలీ ప్రాంతాలు కంచుకోటగా నిలిచాయి. యావత్ రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా సరే ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యులు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఆ రికార్డును 2019లో స్మృతి ఇరానీ బ్రేకులు వేశారు. ఆ ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ తొలిసారి ఓడిపోయారు. రాయ్బరేలీ నుండి సోనియా గాంధీ ఒక్కరే గెలుపొందారు. ఈ ఓటమిని ముందే ఊహించారో లేక దక్షిణాదిన పార్టీకి ఊపు తేవాలన్న వ్యూహంలో భాగంగానో కేరళలోని వయనాడ్ నుండి కూడా పోటీ చేసి గెలుపొందడంతో కొంత పరువు నిలుపుకున్నారు. రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగాల్సిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. ఆ స్థానంలో రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేక ఆయన సోదరి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. గాంధీ, నెహ్రూ కుటుంబ సొంత నియోజకవర్గాల్లో ఒకటైన అమేఠీ గురించి మాత్రం ఎక్కడా చర్చ జరగడం లేదు. అంటే రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుండే పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దేశ రాజకీయాల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ముందు యూపీని గెలవాలని అంటుంటారు. మొత్తం 543 పార్లమెంటు స్థానాల్లో అత్యధికంగా 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తుంది. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల క్రితం నుండే తన పట్టు, ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. అక్కడ సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు, ఆర్ఎల్డీ వంటి ఉప ప్రాంతీయ పార్టీలతో కూడా పోటీపడి స్థానాలు సంపాదించలేని స్థితిలోకి చేరుకుంది. చివరకు తమ కంచుకోటలకు కూడా బీటలు పడ్డాయి. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏకంగా ప్రియాంక గాంధీకే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు కంచుకోటలో ఎవరు పోటీ చేస్తారన్న విషయంపై కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాల నుండి ఒత్తిడి పెరుగుతోంది. సీట్ల సర్దుబాటుపై కదలిక లేకపోవడం, కనీసం కసరత్తు మొదలు కాకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధపడ్డాయి. యూపీలో సమాజ్వాదీ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. సీట్ల సర్దుబాటుపై తేల్చకపోతే భారత్ జోడో న్యాయ యాత్రలో తాము పాల్గొనబోమంటూ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఎన్నికల కసరత్తు, మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు భారత్ జోడో న్యాయ యాత్రలో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు అమేఠీలో పోటీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విసిరిన సవాలుకైనా ఆన్సర్ ఉంటుందా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.